హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుష వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి ఒడియాల రెసిపీతో వచ్చాను. చూడండి, ఇది మేము నిన్న పెట్టడం. ఇది 2-3 డేస్ ప్రాసెస్ కదా. బూడిద గుమ్మడికాయని ఇలా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత దాంట్లోని కొంచెం పసుపు వేసి, నెక్స్ట్ కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుల్గా అంటే తరోగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద అయితే బాగా మిక్స్ అవుతుంది. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ కట్ చేసేటప్పుడు దాంట్లోంచి వాటర్ బాగా వస్తుంది. ఎందుకంటే దాంట్లో వాటర్ చాలా ఉంటుంది కదా బూడిద గుమ్మడికాయ. ఈ మధ్యన జ్యూస్ కూడా చేసుకుని తాగుతున్నారు, హెల్త్కి మంచిదని. చూడండి, ఇలా బాగా ఉప్పు పసుపు వేసి చాలా తరోగా ఇలా పిసుకుతున్నట్టు ఇలా మొత్తం చేత్తోనే చేయాలి ప్రాసెస్ అంతా. అప్పుడే బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుని దాన్ని మొత్తం అంతా అయిన తర్వాత ఒక క్లాత్లో, పల్చని క్లాత్ లైక్ చున్నీ ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా తీసుకుని ఇదంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నా. అది చేసిన తర్వాత దాన్ని బాగా మూటలాగా కట్టేయాలన్నమాట, ముడేసి. దానివల్ల ఏంటంటే చాలా దగ్గరకు అయ్యి దాంట్లోంచి వాటర్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. చూడండి, అక్కడ కింద ఆల్రెడీ వాటర్ స్టార్ట్ అయింది రావడం. దాని మీద బరువైనది ఇలా రోకల్ లాంటిది ఏదైనా ప్లేస్ చేస్తే వాటర్ కిందకు వచ్చేస్తుంది, అలా సైడ్కి వస్తుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అలా డ్రై అయిపోతుంది. మూట ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కొంచెం పొద్దున్న పచ్చిమిర్చి, జీలకర్ర వేయాలి. ఇది ఎప్పుడైతే మనం నైట్ ఎప్పుడు స్టార్ట్ చేసామో కట్ చేయడం, అప్పుడే కొంచెం మినప్పప్పు నానబెట్టుకుని ఈ మార్నింగ్ మనం పచ్చిమిర్చి ఇదంతా కలుపుతున్నప్పుడు దాంట్లోనే ఆ మినప్పిండిని కొంచెం మిక్సీ చేసుకుని, కొంచెం గట్టిగా ఉండాలి ఆ కన్సిస్టెన్సీ. గట్టిగా ఉండి ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే పలచగా అయిపోతుంది మొత్తం మిక్సీ అంతా. కొంచెం పలచగా అవ్వకుండా ఇంత గట్టిగా ఉండాలి. గట్టిగా ఉన్న తర్వాత దాన్ని బాగా ఇలా మొత్తం మిక్స్ చేసేయాలి. ముందు రాత్రి మిక్స్ చేసాం కదా, నైట్ టైం పెట్టామని మేము స్టార్టింగ్. అది దాంట్లో వాటర్ ఉండడం వల్ల అది కొంచెం వేరేగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ లేదు కదా, మొత్తం డ్రై ఉండడం వల్ల ఈ పేస్ట్ ఉంది కదా మినప్పిండి, దాంట్లోని బాగా మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయ్యి దానికి కొంచెం బైండింగ్ ప్రాపర్టీ రావడానికి, ఉట్టి ముక్కలు అయితే మనం పెట్టుకోలేం కదా వడియాలు, దాన్ని ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎండలో ఒక క్లాత్ వేసి ఇలా చేత్తోనే పెట్టుకోవాలి. ఇలా స్పూన్లు అవన్నీ వాడడానికి కుదరదు ఈ వడియాలకి. ఇలా చేత్తో ఇలా ముద్దలు ముద్దలుగా పెట్టుకుని దాన్ని ఎండలో ఒక 2-3 డేస్ ఎండని బట్టి అనమాట మంచిగా ఎండేటట్టు రోజు ఎండలో పెట్టుకుని, ఇంకొంచెం ఎండ తగ్గడం అయింది కదా, తగ్గగానే మీరు లోపల పెట్టేసుకోండి అంతే. ఇవి కాకులు కానీ ఏమి తీసుకెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఎప్పుడైతే 2-3 డేస్ తర్వాత బాగా క్రిస్పీగా తయారవుతాయి. ఇవన్నీ మనం ఒక 2 డేస్ ఎండలో పెట్టిన తర్వాత ఆ క్లాత్ నుంచి షిఫ్ట్ చేసుకుని ఒక ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. డైలీ అదే ప్లేట్ని ఎండలో పెట్టుకోవడం, లోపల పెట్టుకోవడం ఇదే పని. తర్వాత ఒక క్రిస్పీ అనేది ఒక 2 డేస్ తర్వాత మంచిగా ఎండబెట్టిన తర్వాత గుమ్మడి వడియాలు అనేవి ఈ కలర్లో వస్తుంది. ఇది ఇంకా అవ్వాలి. ఒక 2 డేస్ తర్వాత నేను అప్డేట్ ఇస్తాను ఇవి ఎలా అయినాయి అని. ఇంకా క్రిస్పీగా అవ్వాలి. ఇవి ఎలా అంటే గల్గల్ సౌండ్ వస్తుంది అనమాట, అప్పుడు మనకి అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం ఇలా ఉండల్లాగా పెట్టాం కదా, బాల్స్ లాగా, అది మొత్తం అవ్వాలన్నమాట. నేను మీకు అప్డేట్